ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయిగుంటలో ఆగమోక్తంగా ముగిసిన పవిత్రోత్సవాలు, స్నపన తిరుమంజనం తిరుచి సేవల్లో ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. స్వర్ణ పల్లకి ఊంజల సేవలలో గురు రాఘవేంద్రుని అనుగ్రహం. ఉత్సవ సభగులతో ప్రకాశించిన మంత్రాలయం. గోదాదేవి అమ్మవారికి ఘనంగా అభిషేకోత్సవం. వివిధ ప్రాంతాలలో విశేషంగా జన్మ నక్షత్రోత్సవం. వడ్డీ కాసుల వాడికి కోరి మొక్కులు చెల్లించుకునే భక్తజనం. మొక్కుబడుల దేవుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీనివాసుడు. ప్రత్యేక కథనం. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలను నేత్రపర్వంగా జరిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నడయాడిన పుణ్య ప్రదేశాలు చిత్తూరు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అందులో శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడి తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలువై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యాన్ని, పురాణ నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో గత 3 రోజులుగా వార్షిక పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇక ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు అప్పలాయగుంట 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి
నీవే సర్వాత్మకుడవు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున పూర్ణాహుతి సమర్పించారు. ముందుగా పవిత్రాల అలంకరణలో విశేషంగా అనుగ్రహిస్తున్న స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించి మూలమంత్ర హోమాలను జరిపి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెవు చేసి విశ్వక్సేన పూజ, కలశ పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో స్వర్ణ పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి చక్కటి అలంకరణ చేసి స్వర్ణ పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ పల్లకీ సేవ వేడుకగా సాగింది. అనంతరం మఠంలోని ఉంజల మండపంలో స్వామివారిని వేంచెవు చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఉంజల సేవను నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ గోదాదేవి అమ్మవారికి అభిషేకం చేసి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక శ్రీకాకుళంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం కమనీయంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సంప్రదాయ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కనకదుర్గాంబ దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు, అర్చకులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 21వ తేదీన దుర్గాష్టమి, 22న మహానవమి, 23న విజయదశమిని కనుల పండుగ నిర్వహించనున్నారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపదముక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి
కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు,
ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారి ఉత్సవమూర్తులను చక్కని అలంకరణలతో తిరుచిపై ఆశీర్వదనం చేశారు. ఆపై మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వైభవంగా సాగింది.
సౌభాగ్యాలను ప్రసాదించే మంగళ రూపిణిగా శ్రీ చౌడేశ్వరీదేవి భక్తులను కటాక్షించారు. కడప నగరంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి భాద్రపద మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి శ్రీ చౌడేశ్వరి దేవి దివ్య మంగళమూర్తిని సర్వమంగళ ప్రదాయిని అలంకరణలతో వర్ణశోభిత మట్టి గాజులతో సుందరంగా కొలువుదీర్చారు. ప్రత్యేక ఆరాధనలు, కుంకుమ పూజలతో అమ్మవారిని సేవించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. స్వామివారు సర్పాకార శివలింగ రూపంలో ఈ ఆలయంలో వేంచేసి భక్తుల చేత సంతాన వరదాయకుడిగా పూజలు అందుకుంటున్నారు. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. షణ్ముఖ ప్రాణసమం ప్రణవమయం శివలింగం ప్రణవమయం శివలింగం. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా నందీశ్వర ఆరాధన విశేషంగా జరిగింది. అర్చకులు శ్రీ భద్రేశ్వరుని సన్నిధిలో నెలవైన నందీశ్వరునికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం ద్వారకా నగర్లోని నూతన శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి విశేషంగా పుష్పమాలలతో అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం సుముహూర్త సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.